జిల్లా ప్రొద్దుటూరులో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు శివాలయం సెంటర్లో నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురంలో తక్కువ జీతాల కారణంగా బండారు ప్రశాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని, తెలంగాణలో అమలు చేస్తున్న వేతన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలని కార్మికులు కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి ఒక రిక్వెస్ట్. సార్, మేము గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుల ఏపీ జెన్కోలో, ట్రాన్స్కోలో 24,000 మంది అవుట్సోర్సింగ్గా చేస్తున్నాము. మాకు చాలని జీతాలతో మా జీవితాలు గడుస్తున్నాయి. మేము ప్రజెంట్ ఇప్పుడు బతకాలంటే ఈ పాల బిల్లు అయితేనేమి, పిల్లల ఖర్చులు అయితేనేమి, స్కూల్ ఫీజులు అయితేనేమి ఏ దానికి సరిపోవడం లేదు సార్. సరిపోక ఆర్థిక ఇబ్బందుల వల్ల నాతోటి కార్మికుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినాడు. ఇటువంటి మళ్ళీ జరగకోకుండా సార్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దయచేసి మా కాంట్రాక్ట్ లేబర్ వేజెస్ ఏమి ఉన్నాయో ఆ విధంగా కూడా మాకు కల్పించి మా జీవితాలలో వెలుగు నింపుతారని, మిమ్మల్ని మరో కార్మికుడు చావుకోకుండా మీరు వెలుగు నింపుతారని కోరుతున్నాం సార్. నిన్నటి రోజు బండారు ప్రశాంత్ అనే ఒక షిఫ్ట్ ఆపరేటరు అమలాపురం కోనసీమ డిస్టిక్లో ఆత్మహత్యా ప్రయత్నం చేసినాడు. ఎందుకు చేసినాడు అంటే ఆయన కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో చాలని జీతాలతో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నేటి సమాజంలో ఎట్ల పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ చాలని జీతాలతో వాళ్ళు బాధపడుతూ వాళ్ళ ఇబ్బందులను అధికారులకు, గవర్నమెంట్ గారికి చెప్తుంటే స్పందించకపోవడంతో ఆయన బాధతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఆయన చాలా ఆపస్మారక స్థితిలో, అంటే చాలా సీరియస్గా ఉన్నాడు. గవర్నమెంట్ వాళ్ళు, అధికారులు స్పందించి ఆ కార్మికునికి న్యాయం చేసి మనలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనము కానీ, లేకుంటే దశల వారీగా రెగ్యులరైజ్ కానీ చేసి కార్మికుల కుటుంబాల్లో వెలుగును నింపి మా అందరి కార్మికులకు ఒక న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని సవినయంగా కోరుతున్నాము. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన నారా లోకేష్ గారికి మేము చాలా బాధ తక్కువ హృదయంతో మేము వాళ్ళను వేడుకుంటున్నాము. దయచేసి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని, ఇలాంటి తరహాలో బండారు ప్రశాంత్ చేసిన ప్రయత్నము ఇంకొకరు చేసి ఇంకొకరి కుటుంబాల్లో నష్టం జరగకుండా మీరు ఆదుకోవాలని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాము. రావులపాలెంలో సబ్స్టేషన్లో పనిచేసినటువంటి ప్రశాంత్ ఈ ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. ఇది దాదాపుగా ఇది ప్రభుత్వ సంబంధించిన ఆత్మహత్య యత్నమే. ఎందుకోసం అంటే గత 30 సంవత్సరాల నుంచి ఒక 30,000 మంది కార్మికులు రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. ఒక సబ్స్టేషన్లో ఒక 4 ఉంటే 3 ఒక జీతం, ఇంకొకరి ఒక జీతం ఉంటుంది. ఏదైతే కార్మిక చట్టం సుప్రీంకోర్టు చెప్పిందో ఆ కార్మిక చట్టం ప్రకారము మినిమం పే స్కేల్ వచ్చేసి 26,000 జీతం ఉండాలి. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు మారుతున్నా కానీ చాలా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ కార్మికుల జీవితాలు అయితే అందరికీ వెలుగునిస్తూ ఉన్నారు. వీళ్ళైతే చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లు ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇప్పటికీ వాళ్ళకి యాసిరికి వచ్చి ఒక కార్మికుడు అర్ధాంతరంగా ఆత్మహత్యయత్నం చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం సంబంధించిన విషయమే. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొని ఆ కార్మికునికి, ఆ ఒక్క కార్మికునిగా కాదు ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగు నింపాలని సుప్రీంకోర్టు ప్రకారము, ఏదైతే కార్మిక చట్టం ప్రకారము ఖచ్చితంగా 26,000 జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యుత్ కార్మికులతో కలిపి పోరాటం చేయాలని నిర్ణయించినాం.